ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివిన నిర్మల్ తేజ్ను అద్భుత స్థాయిలో తీర్చిదిద్దిన కృష్ణ చైతన్య కళాశాలను నగర ప్రజలు అభినందిస్తున్నారు. కేవలం కృష్ణ చైతన్యలో ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఎలైట్ ప్రోగ్రామ్ కోచింగ్తోనే నిర్మల్ తేజ్ ఆల్ ఇండియాలో 274వ ర్యాంకును సాధించి టాపర్గా నిలిచాడు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ ఒలింపియాడ్ స్కూల్స్, ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్లో చదివిన విద్యార్థులకు మాత్రమే ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటి సీట్లు వస్తాయనే అభిప్రాయానికి విరుద్ధంగా కృష్ణ చైతన్య కళాశాల మాత్రమే అద్భుత ఫలితాలు సాధిస్తున్నదని, ఒక్క నెల్లూరు జిల్లాకు పరిమితమై ఒకే క్యాంపస్ నుండి ఫలితాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత విద్యా సంవత్సరం నూతనంగా ప్రారంభించిన ఎలైట్ ప్రోగ్రాం ద్వారా 100% విద్యార్థులు ఐఐటీజీలో అద్భుత ఫలితాలు సాధించడం జరిగిందని డైరెక్టర్లు తెలిపారు. హాయ్ అందరికీ, నా పేరు నిర్మల్ తేజ. నేను 10th క్లాస్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో చదివాను. నేను 10th క్లాస్లో అయిపోయిన తర్వాత నాకు మా హెచ్ఎం సార్ విజయప్రకాష్ సార్ ఇక్కడ కృష్ణ చైతన్యలో చేరమని సజెస్ట్ చేయడం వల్ల ఇక్కడ చేరాను. ఆ తర్వాత నాకు IIIT న్యూస్వీల్లో సీట్ వచ్చింది. అయినా సరే ఐఐటి కొడదామని చెప్పేసి ఒక తపనతో ఇక్కడే కంటిన్యూ అవ్వడం జరిగింది. అలాగే అప్పుడు నాకు ఎలైట్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో నాకు ఉన్న లక్ష్యానికి ఎలైట్ ప్రోగ్రామ్ అనేది ఒక సూటబుల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నేను దాంట్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ ఎలైట్ ప్రోగ్రామ్ నాకు ఇప్పుడు ఈ సక్సెస్ని తీసుకొచ్చింది. అండ్ ఎలైట్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్యాషనేట్ స్టూడెంట్కి అనేది చాలా 100% వర్కింగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే స్టూడెంట్లోని 100% ఎఫర్ట్ని, 100% ఆ డిటర్మినేషన్ని కానీ చూపించగలిగితే మంచి స్థాయి రిజల్ట్ని ఈ ఎలైట్ ప్రోగ్రాంలో మనం పొందొచ్చు. సో అంతేకాదు మా టీచర్స్ కానీ, మా పేరెంట్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నా చుట్టూ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తీసుకుంటూ వచ్చారు. ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసిన అందరికీ అండ్ నాకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరూ రాని కింద దించరా, కూర్చొని పైకి ఎత్తుతారు. కింద నుంచి తెస్తారు నా ఫ్రేము మన లోపల నుంచొని తీసుకోండి. అన్నీ నేర్పిస్తున్నాయి. నా నీకు అడ్డు వస్తే తెలుస్తుంది. ఇందాక వస్తే అట్లానే ఉంటుంది. నా పక్క సార్ అందరికి కాఫీగా ఈరోజు ఐఐటి జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరిగింది. సో ప్రతి స్టూడెంట్ కూడా పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ స్టూడెంట్ పుట్టినప్పటి నుంచి అటు ఎంపీసీ విభాగంలో కానీ బైపీసీ విభాగంలో కానీ వాళ్ళకి కనుక ఆసక్తి కనుకుంటే ఎంపీసీ విభాగంలో కనుకైతే ఐఐటీలో సీట్ సాధించాలని, బైపీసీలో కనుకైతే మెడికల్ సీట్ సాధించాలని ప్రతి తల్లిదండ్రికి కూడా ఉన్నటువంటి కోరిక. అలా చిన్నప్పటి నుంచి కూడా 1వ తరగతి నుంచి కూడా దానికి సంబంధించినటువంటి ఆశతో ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లల్ని చదివించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా కృష్ణ చైతన్య మొదటి నుంచి కూడా
అటు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ పీజీలో కానీ మంచి రిజల్ట్ని కూడా సాధిస్తూ వస్తూ ఉంది. యూనివర్సిటీ స్థాయిలో ర్యాంకులు రప్పించుకోవడంలో కానీ, అలానే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కానీ, ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్మీడియట్లో కానీ ఎంసెట్లో కానీ మంచి రిజల్ట్ కూడా మొదటి నుంచి తెచ్చుకోవడం, ఆ తర్వాత ఐఐటి నీట్లో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవడం కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎలైట్ ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా డిజైన్ చేయడం కూడా జరిగింది. కృష్ణ చైతన్యలో ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ వీళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని ఈ ఎలైట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం కూడా జరిగింది. ఈ ఎలైట్ ప్రోగ్రామ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సాధారణమైనటువంటి విద్యార్థులను కూడా వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ అన్నింటినీ కూడా బయటకు తీసుకురావాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మేరకు ప్రతి ఒక్కరిని కూడా ఐఐటిలో వారందరికీ మంచి ర్యాంకులు తెప్పించడం కానీ, అలానే నీట్ కనుకైతే మెడికల్లో మంచి ర్యాంకులు తెప్పించడానికి ఈ ఎలైట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం కూడా జరిగింది. ఈ ఎలైట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగానే అంటే ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు బయట వస్తుంది. ఈ బ్యాచ్లోనే మనం గమనించాం ఈ నిర్మల్ తేజ స్టూడెంట్ ఈ అబ్బాయికి సంబంధించి 99.27% జాతీయ స్థాయిలో ఇచ్చేటువంటి ఈ పర్సంటైల్తో జాతీయ స్థాయిలో 274 ర్యాంక్ని ఈరోజు తను సాధించడం అన్నది చాలా అద్భుతమైనటువంటి విషయం. సో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ఆ స్టూడెంట్ ఈరోజు ఈ స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ని సాధించడం ఎవరు కూడా ఊహించరు. జనరల్గా 1వ తరగతి నుంచి ఒలింపియాడ్ స్కూల్స్లో కానీ ఐఐటి కాన్సెప్ట్స్ ఉండే స్కూల్స్లో చదివితేనే ఈ ఐఐటి సీట్స్ కానీ లేదనుకుంటే మెడికల్ సీట్స్ కానీ వస్తాయన్నది సాధారణమైనటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అపోహ. అందుకనే చిన్నప్పటి నుంచి కూడా లక్షలు ఖర్చు పెట్టి ఈ స్కూల్స్లో చదివించడం వాళ్ళకి మాత్రమే వస్తాయని అనుకునే భ్రమ చాలా మందిలో ఉంది. మరి ఈరోజు ఈ అబ్బాయి ఒక ప్రభుత్వ స్కూల్లో చదివి కూడా ఈరోజు ఐఐటిలో ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకోవడంతో పాటు ఐఐటిలో 274వ ర్యాంక్ జాతీయ స్థాయిలో తెచ్చుకోవడం అన్నది ఒక అద్భుతమైనటువంటి విషయం. దీనికి సంబంధించి ఆ అబ్బాయిలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్లో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ, ప్రతి స్టూడెంట్ని కూడా మనము వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని బయటకు తీసుకురావాలన్న తపనతో పనిచేసేటువంటి టీచింగ్ స్టాఫ్ కానీ, అలానే వాళ్ళకి చక్కగా ఇచ్చినటువంటి స్టడీ అవర్స్ కానీ, ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్ నుంచి కూడా మనం ఎంతవరకు అవుట్కమ్ తీసుకురాగలమో అంతవరకు ప్రయత్నించినటువంటి ఆ సిబ్బంది కానీ, మేనేజ్మెంట్ కానీ వీరందరూ తీసుకున్నటువంటి చొరవ వల్ల ఈరోజు జాతీయ స్థాయిలో ఒక ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి స్టూడెంట్ నుంచి కూడా మనం తెప్పించుకోగలిగినామంటే ఇది అందరికీ కూడా ఆదర్శమని చెప్పాలి. సో స్టూడెంట్లో ఇంట్రెస్ట్ ఉండాలి, మేనేజ్మెంట్లో కానీ టీచింగ్ స్టాఫ్లో కానీ ప్రతి స్టూడెంట్ని మనం పట్టించుకోవాలి. ప్రతి స్టూడెంట్ నుంచి కూడా మనం ఆ రిజల్ట్ తీసుకురావచ్చు అనే తపన కనుకుంటే మనం ఎంతటి రిజల్ట్నైనా కూడా తీసుకురావచ్చు అన్న దానికి ఉదాహరణగా ఈరోజు ఈ అబ్బాయి సాధించినటువంటి ఐఐటిలో తీసుకొచ్చినటువంటి జాతీయ స్థాయి ర్యాంకును కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈ అబ్బాయితో పాటు మన దగ్గర ఉన్నటువంటి ఆ ఎలైట్ బ్యాచ్లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఈరోజు మెయిన్స్లో ఒక అద్భుతమైన రిజల్ట్ని తీసుకురావడం కూడా జరిగింది. తప్పకుండా నేను ఆశిస్తూ ఉన్నాను ఈ అబ్బాయికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. అలానే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రేపు జరగబోయే అడ్వాన్స్డ్లో కూడా ఒక మంచి రిజల్ట్ని తీసుకొని వస్తారనే నమ్మకం ఉంది. భవిష్యత్తులో కూడా కృష్ణ చైతన్యలో స్టార్ట్ చేసినటువంటి ఈ ఎలైట్ బ్యాచ్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మరింత ఉన్నత స్థాయిలో అత్యుత్తమైన ర్యాంకులు ఇటు ఐఐటిలో కానీ నీట్లో కానీ తీసుకొస్తారనే ఆశాభావం తప్పకుండా ఉంది. టీచింగ్ స్టాఫ్ను కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మేనేజ్మెంట్ అందరూ కూడా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయినటువంటి తీరు ఈ రిజల్ట్కి కారణమవుతుంది. కాబట్టి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయిలో ఫలితాలు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ అబ్బాయి యొక్క మరింత ఉన్నతమైనటువంటి ఫ్యూచర్ కోసం ఈరోజు ఒక ఇన్సెంటివ్గా కొంత ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా అందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను. హాయ్ అందరికీ, నా పేరు నిర్మల్ తేజ. నేను 10th క్లాస్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో చదివాను. నేను 10th క్లాస్లో అయిపోయిన తర్వాత నాకు మా హెచ్ఎం సార్ విజయప్రకాష్ సార్ ఇక్కడ కృష్ణ చైతన్యలో చేరమని సజెస్ట్ చేయడం వల్ల ఇక్కడ చేరాను. ఆ తర్వాత నాకు IIIT న్యూస్వీల్లో సీట్ వచ్చింది. అయినా సరే ఐఐటి కొడదామని చెప్పేసి ఒక తపనతో ఇక్కడే కంటిన్యూ అవ్వడం జరిగింది.
అలాగే అప్పుడు నాకు ఎలైట్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో నాకు ఉన్న లక్ష్యానికి ఎలైట్ ప్రోగ్రామ్ అనేది ఒక సూటబుల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నేను దాంట్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ ఎలైట్ ప్రోగ్రామ్ నాకు ఇప్పుడు ఈ సక్సెస్ని తీసుకొచ్చింది. అండ్ ఎలైట్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్యాషనెట్ స్టూడెంట్కి అనేది చాలా 100% వర్కింగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే స్టూడెంట్లోని 100% ఎఫర్ట్ని 100% ఆ డిటర్మినేషన్ని కానీ చూపించగలిగితే మంచి స్థాయి రిజల్ట్ని ఈ ఎలైట్ ప్రోగ్రాంలో మనం పొందొచ్చు. సో అంతేకాదు మా టీచర్స్ కానీ, మా పేరెంట్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నా చుట్టూ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తీసుకుంటూ వచ్చారు. ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసిన అందరికీ అండ్ నాకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మనం తెస్తాను మీరు వచ్చేసి ఓకేనా? ఓకే ఓకే సార్. విడుదలైన ఐఐటి జేఈ మెయిన్స్ 2025 ఫలితాలలో కృష్ణ చైతన్య కాలేజ్ విద్యార్థులందరూ కూడా టాప్ రిజల్ట్స్ సాధించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే నిర్మల్ తేజ అనే విద్యార్థి ఆల్ ఇండియా 274th ర్యాంక్ సాధించడం జరిగింది. నిర్మల్ తేజ గురించి చెప్పాలి అంటే ఒక గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి 2 years పాటు ఎలైట్ ప్రోగ్రాంలో చదువుకొని ఎంతో కష్టపడి ఈరోజు ఈ మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. ఇందాక కృష్ణారెడ్డి సార్ చెప్పినట్టు ఐఐటీస్ ఎన్ఐటీస్లో సీట్ తెప్పించుకోవాలి అంటే ఫౌండేషన్స్ కోర్సెస్ అంత ఉండాలి అనే ఒక నానుడైతే ఉంది. అలాంటిది కాకుండా ఒక 2 years ప్రాపర్ ప్రోగ్రామ్, ప్రాపర్ షెడ్యూలింగ్, ప్రాపర్ కేర్ అండ్ ప్రాపర్ హార్డ్ వర్క్ స్టూడెంట్ దగ్గర నుంచి కానీ ఉంటే ఖచ్చితంగా ఎలాంటి మంచి రిజల్ట్ అయినా సాధించవచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది. నిర్మల్ తేజ్ అనే కాకుండా అభినవ్ రెడ్డి అనే అబ్బాయి జాతీయ స్థాయిలో 98.75%, ఎస్జోల్ సైఫీ అనే అబ్బాయి 98.23%, సాయి కేతన్ రెడ్డి 96.76%, మౌనిక 96.44%. అదేవిధంగా మ్యాథ్స్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే 99.72%, ఫిజిక్స్లో హైయెస్ట్ చూసుకున్నట్టయితే 99.23%, కెమిస్ట్రీలో హైయెస్ట్ చూసుకున్నట్టయితే 99.49%. ఇలా ఒక మంచి అద్భుతమైన రిజల్ట్ సాధించడమే కాకుండా ఆల్మోస్ట్ 42 స్టూడెంట్స్ పైగా ఐఐటి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వటం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇలాంటి మంచి రిజల్ట్స్ సాధించిన స్టూడెంట్స్కి, దానికి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, దానికోసం కష్టపడిన ఫ్యాకల్టీకి అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను. నిన్న విడుదల చేసినటువంటి ఐఐటి జేఈ మెయిన్స్ 2025 పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థి నిర్మల్ తేజ 99.24%తో ఆల్ ఇండియా 274 ర్యాంకును సాధించడం చాలా గర్వంగా ఉంది. ఐఐటి అనే అంటుండగానే వెంటనే పేరెంట్స్కి గుర్తొచ్చేది చిన్న వయసు నుంచే ప్రత్యేకమైనటువంటి స్కూల్స్లో ఐఐటి బోధించే స్కూల్స్లో జాయిన్ చేయాలి, అటువంటి విద్యార్థులే ఐఐటి ర్యాంక్స్ కొడతారు అనే నానుడి ఉంది. కానీ ఆ నానుడిని పూర్తిగా ఈరోజు కృష్ణ చైతన్య కళాశాల బద్దలు చేసింది. తేజ ఐఐటి స్కూల్స్ నుంచి చదివినటువంటి విద్యార్థి కాదు. గవర్నమెంట్ స్కూల్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో సాధారణ స్థాయి చదువుకొని ఈరోజు ఇంటర్మీడియట్తో పాటే
కృష్ణ చైతన్య కళాశాలలో ఈ ఐఐటి జాతీయ స్థాయిలో 274 ర్యాంకును సాధించడం చాలా గర్వకారణం. ఇది సమాజంలో ప్రజలందరికీ కూడా ఆలోచించాలి. ఏ విధంగా ఒక స్టూడెంట్ని పైకి తీసుకురావాలి అనేది కృష్ణ చైతన్య కళాశాల ఏ విధంగా కష్టపడుతుంది, అక్కడ ఉన్నటువంటి టీచర్సు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఏ వేలో జూనియర్ ఇంటర్ నుంచి ఐఐటికి కోచింగ్ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎలైట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన సంవత్సరమే ఈ విధంగా ర్యాంకును సాధించడం చాలా సంతోషం. ఒక్క నిర్మల్ తేజ కాకుండా 98.75, అదేవిధంగా 98.23, 96.76, 96.44 ఈ విధంగా పర్సెంటేజ్ని విద్యార్థులు సాధించడం కూడా చాలా ఆనందదాయకము. ఈ విధంగా 274 ర్యాంకులు సాధించడం మేనేజ్మెంట్ పరంగా, టీచింగ్ స్టాఫ్ పరంగా మా బాధ్యతని ఇంకొంత పెంచింది, గుర్తు చేస్తుంది. కాబట్టి రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఉత్తమమైనటువంటి కోచింగ్ నుంచి జాతీయ స్థాయిలో ఇంకా మంచి ర్యాంకులు సాధించేటట్లు కృష్ణ చైతన్య కళాశాల ప్రయత్నిస్తుందని చెప్పి ఈరోజు నెల్లూరు పుర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ కృష్ణ చైతన్య కళాశాల రాష్ట్రంలో ప్రతి జిల్లాలో లేదు, అనేక బ్రాంచీలు లేవు, కేవలం నెల్లూరుకే పరిమితం అయ్యి సాధారణమైనటువంటి విద్యార్థులతోటి ఇటువంటి ర్యాంకును సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. కేవలం ఐఐటి అని కాకుండా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కూడా అత్యుత్తమ ఫలితాలను సాధించడం జరిగింది. ఇదే విధంగా డిగ్రీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ప్రతి పరీక్షా ఫలితాల్లో కూడా కృష్ణ చైతన్య కళాశాలలో విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా ముందు ఉండడం జరుగుతూ ఉంది. ఇదే విజయ పరంపరని ఇంకా కొనసాగిస్తామని చెప్పి, అదేవిధంగా ఈ సందర్భంగా ఈ ఉత్తమ ఫలితాలను సాధించినటువంటి నిర్మల్ తేజాని, మిగతా విద్యార్థుల్ని పేరు పేరున అభినందిస్తూ, వాళ్ళకి సహకరించినటువంటి టీచర్స్ని అభినందిస్తున్నా. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంది. కేవలం టీచర్స్ అనుకుంటే కాదు, పేరెంట్స్ కూడా తోడ్పాటు చేయాలి. సో వాళ్ళ సహకారం కూడా ఆ బిడ్డలకు ఉంది. అందువల్ల ఈ సందర్భంగా పేరు పేరున అందరినీ అభినందిస్తూ, ముఖ్యంగా నిర్మల్ తేజాని, ఆ అబ్బాయి భవిష్యత్తు ఫ్యూచర్లో ఇంకా బాగా ఉండాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.